దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇది అడుగుదాం అనుకుంటాం, ఏదో అల్పమైంది. మన ఊహలన్నీ కూడా అల్పమైన వాటి చుట్టే ఉంటాయిలే. ఏదో అల్పమైన దాన్ని అడుగుదామని దేవుని ముందు కూర్చుంటాం. ఏదో ఇది అడిగాం కదా, ఇంత చేస్తాడులే అని అనుకుంటాం. ఉదాహరణకి 500 అడుగుదాం, ఒక 1000 రూపాయలు ఇస్తాడు, ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే, నువ్వు అడుగు వాటికంటేను, ఇంత ఇస్తాడని ఊహించే వాటికంటేను అత్యధికము కంటే 50,000 ఇవ్వచ్చు, లేదా 5 లక్షలు ఇవ్వచ్చు. మీరు చప్పట్లు ఎందుకు కొట్టారో నాకు తెలుసు. నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు. దేవునికి చాలా బాధల్లో ఉన్నావు, నిజంగా దేవుడు ఆ పని చేస్తే బాగుండు అంటే గుర్తుపెట్టుకోనైనా ఖచ్చితంగా దేవుని మనసు అదే. మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి.